వచ్చినప్పుడు వాటిని ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వాలంటే వెంటనే ఏం చేయాలా చెప్పాలి, ఒప్పేసుకోవాలండి. దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. దావీదునే చూపించి, నువ్వేనయ్యా ఈ తప్పు చేస్తున్నాడు, నువ్వేనయ్యా ఈ పొరపాటు చేస్తున్నాడు, నువ్వేనయ్యా ఈ పాపం చేస్తున్నాడు అంటే, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఎవరక్కడ వచ్చి తీసుకెళ్ళండి, బంధించండి వీడిని. ఎవరంటారు ఈ మాట? ఎందుకంటే రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి, రండి వచ్చి తీసుకువెళ్ళండి, చెరసాలలో బంధించండి వీడిని అని ఒకవేళ దావీదు అనేసి, అమ్మ బాబోయ్ ఒకవేళ ఇప్పుడు నేను ఒప్పేసుకుని ఉంటే ఏమైపోతుందండి, ఇప్పుడు ఈ ప్రజలందరి ముందు ఏమైపోతుందండి, ఈ ఎలాంటి పద్ధతిలో పడిపోతుందండి అని ఒకవేళ దావీదు అనుకుని ఉంటే, దావీది క్షమాపణ తన జీవితంలో ఉండేది కాదండి. వెంటనే సింహాసనం దిగి వచ్చేసాడు, వెంటనే మోకాలేసేసి, బాబు తప్పు చేసాను బాబు, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే దేవుడి చేత క్షమింపబడ్డాడు. 50 కీర్తన రాయితూ 7 చేతాడు, బాబు ఎమ్మకంట తెల్లగా గడిగి నీ ఆత్మనాన్ని తీసేకు, నీ సన్నిధి నుండి తోలివేయకు, 7 చేతాడు. ఇంకా రాజస్థానంలో ఉండే ఎందుకు 7 చేస్తాం? అదొకటి పోతే ఏటే, ఎంత ఉంది, రాజ్యం ఉంది, పరిపాలన ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, బోడి మంది పేటలు ఉన్నారు, ఏటే నీకు దావీదు ఎందుకు అలాగే 7 చేస్తాం? ఎవడో కూడా అనే ఉంటాడు దావీదు గారితో. ఈరోజు చాలామంది నేను అడుగుతున్న ఒక విషయము, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పడిపోతే ఉన్నదాన్ని బట్టి తన జీవితాన్ని కప్పేసుకుంటారేమో కానీ బయటికి రారు, చెప్పరండి, మోకరెచ్చరు, ఏడవరు. దేవుడి దగ్గర ఏడ్చాడు, దావీదు దగ్గర సింహాసనాన్ని దిగి వచ్చేసాడు, రాజు స్థానాన్ని వదిలొచ్చేసాడు. వదిలొచ్చేసి దేవుడు పాదాలు పట్టుకుని ఏడుస్తుంటుంటే దేవుడు దావీదుని క్షమించి ఉన్నాడండి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా.